విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. చలసాని గారు, మీరు ఇతర వ్యాపారాలతో తలమునకలై ఉండి కూడా ఐటీ రంగం వైపు దృష్టి సారించడానికి కారణం ఏమిటి? ఇన్ఫర్మేషన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, విస్తృతమైన పరిధి, నా పర్సనల్ ఇంట్రెస్ట్, అనుభవం, ముఖ్యంగా లక్ష్మి గారు నా పార్ట్నర్గా ఉంటానని ముందుకు రావడం, ఇవే నన్ను ప్రోత్సహించాయి. ఈ రంగంలో పోటీ కూడా విపరీతంగా ఉంది. అయినా మీరు ఈ రంగంలో అడుగు పెట్టడానికి కారణం? సిటీలో ఈ రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, ఎక్కువ సంఖ్యలో నిపుణులు, వెంచర్ క్యాపిటల్ అవకాశాలు, ఐటీ నగరంగా బ్రాండ్ ఇమేజ్ అన్నీ ఉన్నాయి. సిటీ సాఫ్ట్వేర్ సర్వీసులకి మంచి పేరు కూడా ఉంది. వీటితో పాటు ప్రభుత్వం కూడా ఈ రంగం మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపెడుతూ మంచి ప్రోత్సాహకాలనిస్తోంది. అన్నింటినీ ఉపయోగించుకుని ఈ కంపెనీ ద్వారా నగరానికి, దేశానికి కూడా మంచి పేరు తెచ్చిపెట్టాలనే ఆలోచన కూడా ఉంది. సిటీలో రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లాంటి ప్రముఖ వ్యాపార సంస్థలు కూడా ఉన్నాయి. మీరు ప్రత్యేకించి దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్నే భాగస్వామిగా తీసుకోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? చాలా మంచి ప్రశ్న వేశారు. దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లక్ష్మీదేవి గారితో నాకు చాలా కాలం నుంచి పరిచయం ఉంది. మా ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు చాలా వరకు ఒకటే. మా మధ్య చక్కటి అవగాహన ఉంది. అంచేత కంపెనీ ప్రారంభించాక ఏ విషయంలోనూ గొడవలు తలెత్తే అవకాశం లేదు. లక్ష్మీదేవి గారు, మీరు చలసాని గారి అభిప్రాయంతో ఏకీపిస్తారా? 100కి 100 పాళ్ళు ఏకీభవిస్తాను. చలసాని గారి మీద గౌరవం, అంతకుమించిన నమ్మకం మాకున్నాయి. మా అబ్బాయి దీపక్కి ఎప్పటినుంచో ఈ ఆలోచన ఉంది. సరైన అనుభవం, నమ్మకం గల పార్ట్నర్స్ కోసం ఎన్నాళ్ళు ఎదురుచూసాం. మాకు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్లాగా ఉండే చలసాని గారి ఆ ప్రపోజల్తో ముందుకొచ్చేసరికి ఇంక ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేకపోయింది. చలసాని గారు, దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆల్మోస్ట్ రైవల్ కంపెనీస్గా ఎదిగాయి. అదీగాక రోజీ గారికి బిజినెస్ సర్కిల్లో డేర్ డెవిల్ అని పేరుంది. ఒకవేళ రోజీ గారు కూడా ఈ మార్కెట్లోకి ప్రవేశిస్తే ఆ పోటీని తట్టుకోగలరా? చూడండి, కంప్యూటర్ని వైరస్లే తప్ప డెవిల్స్ ఏమీ చేయలేవు. ఎటువంటి అవాంతరమూ రాదు. వచ్చినా తట్టుకుని నిలబడ్డానికి ప్రిపేర్ అయ్యున్నాం. మీ కంపెనీకి లక్ష్మీ మదన్ ఇన్ఫో సిస్టమ్స్ అని పేరు పెట్టడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకించేమీ లేదు. కాకపోతే ఆ పేరు కూడా మా ఇద్దరి మధ్య ఉన్న అవగాహనని, ఒకరి మీద ఒకరికున్న నమ్మకాన్ని మరింతగా ప్రతిఫలిస్తుందని ఆ పేరు పెట్టాం. చివరగా ఓ ప్రశ్న సార్. మీరు లక్ష్మీదేవి గారు పెళ్లి చేసుకోబోతున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు మీ పెళ్లి జరగలేదు. ఆ ఆలోచన విరమించుకున్నారా? ఎంత మాత్రం విరమించుకోలేదు. కేవలం కుటుంబపరమైన కొన్ని కారణాల వల్ల పెళ్లి వాయిదా పడింది, కానీ ఆగిపోలేదు. ఖచ్చితంగా త్వరలోనే జరిగి తీరుతుంది. ఈ వయసులో మీకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? జీవితంలో కొందరు వ్యక్తుల వల్ల మాకెదిరిన చేదనుభవాలే మేవే నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం. ఆ వ్యక్తులు ఎవరో చెప్తారా? వాళ్ళెంత దుర్మార్గులైనా పేర్లు బయటపెట్టి వాళ్ల పరువును బజార్న పడేయడం సంస్కారం అనిపించుకోదు. అందుచేత ఆ విషయం మరోసారి అడగండి. ఏ అక్కడ కోతులేమన్నా గంతులేస్తున్నాయా? అదేటం గారు, లచ్చిందేవి గారు, వయ్య గారు చక్కగా 3 పిల్లల్లా కలిసి కబుర్లు చెప్తుంటే అలాగంటారేటి? అవును, ముసలి మొగుడు ముసలి పెళ్ళం. వాళ్ళని చూసి నువ్వు మురిసిపోవడం బాగానే ఉంది. అయినా టీవీ చూడడం తప్ప నీకు వేరే పని లేదా? ముందు లోపలికి పో. వెళ్తాను. ఎందుకెళ్ళను? అయినా పెళ్ళనగానే ఎవరికైనా ముఖంలో కళ్ళొచ్చేస్తుంది. అందుకే టీవీలో వయ్య గారు 16 ఏళ్ళ కుర్రోడ్నాగా, లచ్చిందేవి గారు 15 ఏళ్ళ పాపలాగా అవుపెడుతున్నారు. నీ కళ్ళు పాడైపోయాయేమో, ఒకసారి చూపించుకో. ఆ మాట ఎందుకులేండి, నాను చూస్తున్నాను కదా. మాట్లాడితే వాళ్ళిద్దరిని ముసలోళ్ళు 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 అంటున్నారు.
మీ సంగతి ఏటంతా ఇంకా 16 బాలకుమార్ని అనుకుంటున్నారా? నెత్తికి నల్ల రంగు వేసేసుకొని మోకానికి ఇంత బూడిద పూసేసుకుంటే వయసు తగ్గిపోదు. మీకు ఏళ్ళు వెళ్ళిపోన్నాయి, అది మర్చిపోకండి మరి. ఈ కొంపలో సరదా లేదు, పాడు లేదు. టీవీ చూస్తాను కూడా కుదరదు. సార్ యాదవ బతుకు అయిపోయినది సార్. దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లక్ష్మీదేవి గారితో నాకు చాలా కాలం నుంచి పరిచయం ఉంది. మా ఇద్దరి అభిప్రాయాలు అభిరుచులు చాలా వరకు ఒకటే. కేవలం కుటుంబపరమైన కొన్ని కారణాల వల్ల పెళ్లి వాయిదా పడింది, కానీ ఆగిపోలేదు. ఖచ్చితంగా త్వరలోనే జరిగి తీరుతుంది. చూడండి. ఏం కావాలి సార్? నిన్న సాయంత్రం ఒక ఆవిడ మందులు సిరంజలు అవి కొనుక్కొని వెళ్ళారు. ఆవిడ ఏ హాస్పిటల్ నుంచి వచ్చిందో కాస్త చెప్తారా? రోజు షాప్కి కొన్ని వందల మంది వస్తుంటారు. ఎంతమంది అని గుర్తుపెట్టుకుంటాం? అవుననుకోండి, కానీ నిన్న సాయంత్రం ఇదే టైంకి వచ్చింది. కొంచెం గుర్తు తెచ్చుకోండి. సారీ సార్, కష్టం. అంతగా అడుగుతున్నారు. ఆవిడ మీ రిలేటివా? రిలేటివ్ అంటే అవును, రిలేటివే. నాకు బాగా కావాల్సిన మనిషి. అలాగా? అయినా ఈ విషయంలో మేమేం చేయలేం. షాపుకి వచ్చే 100 మందిలో ఎవరో కావాలని అడిగితే చెప్పడం కష్టం. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ప్లీజ్. గుర్తులేదంటే వినిపించుకోరేం సార్. అనవసరంగా మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి. వెళ్ళండి. అది కాదండి. వెళ్ళండి సార్, వెళ్ళండి. మొత్తం ఇవ్వమంటారా మేడం? ₹525 మేడం. మేడం, నిన్న మీరు మందులు కొనడానికి మా షాప్కి వచ్చారా? అవును. ఎందుకలా అడిగారు? ఎవరో ఒక ఆయన వచ్చి మీ గురించి అడిగాడు. నా గురించా? అవును మేడం. మనిషి ఎలా ఉంటాడు? చదువుకున్న ఆయనలాగే ఉన్నాడు. పైకి దువ్విన తల, కళ్ళద్దాలు, 40 సంవత్సరాల పైనే ఉంటాయి. మీరు తన రిలేటివ్ అని, బాగా కావాల్సిన వాడిని కూడా చెప్పాడు. అతనెవరో మొన్న కూడా నా వెనకాల పడ్డాడు. ఈసారి వచ్చి నా గురించి అడిగితే తెలీదని చెప్పండి ప్లీజ్. ఓహో, అలాగా మేడం. సరే. భార్గవి,
సారీ సార్ సారీ. సార్ ఏం కావాలి? అదే సార్, ఇప్పుడు ఒక ఆవిడ వచ్చి వెళ్ళారు కదండి, ఆవిడ గురించి సార్ నేను ఇందాక అడిగింది. కొంచెం ఆవిడ అడ్రస్ చెప్తారా? చూడ్డానికి పెద్ద మనిషిలా ఉన్నావు, బుద్ధి లేదా నీకు? ఇంత వయసు వచ్చినా ఆడవాళ్ళ వెనక పడ్డానికి సిగ్గులేదు నీకు? అమ్మాయిల అడ్రస్లు చెప్పడానికి నేనేమన్నా బ్రోకర్ అనుకున్నావా? అది కాదు సార్ నేను అడిగింది. ఇంకేం మాట్లాడొద్దు. ఇక్కడికి ఏ అమ్మాయి రాలేదు, ఏ మందులు కొనలేదు. ముందు బయటికెళ్ళు. మరోసారి నా షాప్కి వస్తే మర్యాద దక్కదు. పో బయటికి పో. ఓకే అలాగే. ఏంటి కావేరి, ఏమైంది అలా ఉన్నా? ఈ మధ్య నా వెనకాల ఎవడో పడుతున్నాడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ నన్ను ఫాలో అవుతున్నాడు. నిజమా? ఎవడా రాస్కెల్? ఎవడో పని పాడలేని వెధవ ఉంటాడు. చిచి, మరీ బరి తెగించి చేస్తున్నారు. ఏదో పేరు పెట్టి పిలుస్తూ మరీ ఫాలో అవుతున్నాడు. వాణ్ణి ఎలాగోలా తప్పించుకుని వచ్చాను, లేకపోతే హాస్పిటల్ కూడా జ్వరపడేవాడు. ఇలాంటి వాళ్ళని రోడ్డు మీద హ్యాంగ్ చేసి పారేయాలి. ఈసారి వాడిని బాగా గమనించు, పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. చూడ్డానికి వాడు పెద్ద మనిషిలా టిప్ టాప్ గానే ఉన్నాడు. పైకి కొంతమంది పెద్ద మనుషులుగా కనిపిస్తుంటారు, కానీ వాళ్ళ బుద్ధిలో గడ్డి తింటుంటాయి. ఏమో, నాకు బయటికి వెళ్ళాలంటేనే తెగ టెన్షన్గా ఉంది. ఎక్కడొక చోట కనబడుతున్నాడు, పిచ్చు కుక్కలా వెంట పడుతున్నాడు. నాకేం చేయాలో తోచట్లేదు. నన్ను చూసి ఎవరో అనుకుని పొరబడుతున్నాడంటావా? అలాంటి ఛాన్సే లేదు. ఏదో 1-2 సార్లు అయితే పొరపాటు పడ్డాడు అనుకోవచ్చు, కానీ నువ్వు కనపడినప్పుడల్లా ఫాలో అవుతున్నాడంటే వాడి సంగతి చూడాల్సిందే. ఈసారి నిన్ను వాడు ఫాలో అయితే గట్టిగా వార్నింగ్ ఇవ్వు. పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించు. వాడు నీ జోలికి రాడు. ఏంటోనే, ఉన్న కష్టాలకు తోడు ఇప్పుడు ఈ సమస్య ఒకటి. ఇది నీకు సమస్య కానే కాదు. నేను చెప్పినట్టు చెయ్యి, నీకిక వాడి ప్రాబ్లం అస్సలు ఉండదు. చూస్తా, ఈసారి కనపడిని అటో ఇటో తేల్చేస్తాను. హలో, వినోద్ చెప్పు. సంధ్య భార్గవి కలిసి గుడికెళ్ళారు. వచ్చాకేమైనా చెప్పమంటావా? అలాగే, ఉంటాను. దీపక్, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఇవాళ కూడా భార్గవిని చూశానమ్మా. దీపక్, అవునమ్మా, నిన్న నేను భార్గవిని చూశాను అని చెప్తే భ్రమ అని కొట్టిపారేశావు. కానీ ఈరోజు కూడా కనిపించిందమ్మా. కనిపించొచ్చు దీపక్, కానీ మన భార్గవిని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? మనుషులు పోలే మనుషులు ఉంటారని చెప్పాను కదా. వేరే ఎవరో అయ్యుంటారని ఎందుకు అనుకోకూడదు నువ్వు? అమ్మా, భార్గవి నిన్ను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, కలిసి బతికాం. అలాంటిది భార్గవి నేను గుర్తుపట్టలేనా? నేను చెప్తుంటే కొట్టిపారేస్తున్నావు, కానీ నువ్వు ఒకసారి చూస్తే ఖచ్చితంగా మన భార్గవి అని నువ్వు కూడా ఒప్పుకుంటావు. ఏమో దీపక్, నువ్వు చెప్తుంటే అంత అయోమయంగా ఉంది. నువ్వెంత నమ్మకంగా చెప్తున్నా నేను కన్విన్స్ కాలేకపోతున్నాను.
అదిరా జరిగింది. ఆ అమ్మాయి అచ్చం నా భార్గవిలా ఉంది. నో డౌట్ భార్గవి. ఆ ముక్కు, మొహం, ఆ నడక టోటల్గా భార్గవేననుకో. చనిపోయిందనుకున్న భార్గవి బతికే ఉందన్న నిజాన్ని నేనింకా జీర్ణం చేసుకోలేకపోతున్నాను. 3 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో చనిపోయింది, మళ్ళీ ఇప్పుడు కనిపించింది. అంటే ఇన్నాళ్ళు బతుకున్న మనిషిని చనిపోయిన వాళ్లలో మేమే కలిపేశామా? నేనెన్నిసార్లు తనతో మాట్లాడాలని చూసినా నన్ను చూసేసరికి తప్పించుకుని పారిపోతుంది. నన్ను చూస్తే చాలు భయపడుతోంది. తను ఎందుకలా ప్రవర్తిస్తుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నా నుంచి ఎందుకు దూరం కావాలనుకుంటుందో నాకు అంతు పట్టట్లేదురా. చూడు దీపక్, ఆ అమ్మాయి నీ భార్య అయ్యుండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. ఆవిడ నీ భార్య అవడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయో కాకపోవడానికి కూడా అన్నే ఛాన్సులు ఉన్నాయి. ఒకవేళ ఆ అమ్మాయి నీ భార్య భార్గవే అయ్యి నిన్ను గుర్తుపట్టట్లేదంటే అందుకు కారణం ఆవిడికి జ్ఞాపక శక్తి పోయి ఉంటుంది. యాక్సిడెంట్లోంచి బతికి బయటపడి బాగా షాక్ తిని అమ్నీషియా అటాక్ అయి ఉండొచ్చు. యాక్సిడెంట్లో హెడ్ ఇంజురీ జరిగినందువల్ల బ్రెయిన్కి మినిమం డ్యామేజ్ అయి ఉండొచ్చు. దాంతో మెమరీ పోయి ఉండొచ్చు. అమ్నీషియా వచ్చిందని నిర్ధారించడం ఎలారా? బ్రెయిన్ స్కాన్, ఎంఆర్ఐ టెస్టుల ద్వారా బ్రెయిన్ కండిషన్ని ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. బ్రెయిన్ టెంపరల్ లోబ్స్ ఏరియాలో డౌట్ఫుల్ స్పాట్స్ని కనుక ఐడెంటిఫై చేసినట్టయితే ఆవిడ మెమరీ పోయిందని ఓ డెసిషన్కి రావచ్చు. మరి ఆవిడ జ్ఞాపక శక్తి తిరిగి రావాలంటే మనం ఏం చేయాలరా? ఎంత సడన్గా జ్ఞాపక శక్తి పోయిందో అంత సడన్గా వచ్చేది. అందుకు కాస్త టైం పడుతుంది. మీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు చూపించడం కానీ, మీరు కలిసి తిరిగిన ప్రాంతాలకు తీసుకెళ్ళడం కానీ, పర్టికులర్ డేస్ అంటే బర్త్డే, మ్యారేజ్ డేల గురించి, అప్పటి సంఘటనల గురించి గుర్తు చేయడం వల్ల కానీ, ఏవైనా లింక్ ఇన్సిడెంట్ల వల్ల కానీ మెమరీ మళ్ళీ రావచ్చు. అంతా మన ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే పేషెంట్ని ఎప్పుడూ గతానికి సంబంధించిన సంఘటనలతో హిప్నోసిస్ చేస్తుండాలి. అయితే మెడికల్గా ట్రీట్మెంట్ చేసే ఛాన్సే లేదా? మెమరీ రావాలంటే నేను ఇందాక చెప్పినట్టు ఆ మెథడ్స్ ఉపయోగిస్తేనే బెటర్. ఏదైనా ప్రశాంత వాతావరణానికి పేషెంట్ని తీసుకెళ్ళినా కూడా ఒక్కోసారి యూజ్ ఉండొచ్చు. పేషెంట్ని స్ట్రెస్, స్ట్రెయిన్ లేకుండా రిలాక్స్గా ఉండేలా చూడాలి. కంప్లీట్గా వాళ్ళకి హ్యాపీ మూడ్ క్రియేట్ చేయగలిగి ఉండాలి. ఆ సిచ్యువేషన్లో కూడా గతానికి సంబంధించిన ఇన్సిడెంట్స్ని ఒక్కోటి గుర్తు చేస్తుండాలి. ఏమైనా నువ్వు చెప్పిన ఆ అమ్మాయిని చూస్తేనే కానీ ట్రీట్మెంట్ని డిసైడ్ చేయలేం. ఆ అమ్మాయిని ఎలాగైనా ఓసారి ఇక్కడికి తీసుకురా. అలాగేరా.